అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అగ్రరాజ్యం కావడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచమంతా దృష్టి సారించింది. అధ్యక్ష ఎన్నికల జాబితాలో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతుంది. వారి ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నంతలా సాగుతుంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి అయిన కమలా హారిస్కే మద్దతు ఎక్కువగా కనిపిస్తుంది. దేశాన్ని శాంతంగా ముందుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని ఆమెకే ఉందని జనాలు నమ్ముతున్నారు. ట్రంప్ పాలనను ఓసారి చూశామని కమలా హారిస్కు ఓ ఛాన్స్ ఇవ్వాలని అమెరికన్లు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఓ రేంజ్లో పెరిగిపోయింది. దాని కారణంగా పలు రంగాల్లో ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు కూడా పోయాయి. ఏఐ సాయంతో ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీల ఫోటోలను వివిధ రకాలుగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఆ మధ్య ప్రభాస్, అనుష్కకు పెళ్లైనట్లు ఫోటోలు క్రియేట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. అలాగే రాజకీయ నాయకులను చిన్నపిల్లలప్పుడు ఎలా ఉండేవారో అలా సృష్టించడం, ప్రధాని నరేంద్ర మోడీ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్నట్లు క్రియేట్ చేయడం, ఇలా ఎన్నో చూసాం. ఇప్పుడు అమెరికాలో కూడా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు, వీడియోలు కూడా అలాగే క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఆ మధ్య డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ కాగా తాజాగా ట్రంప్ మరో ఏఐ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో డొనాల్డ్ ట్రంప్ ఎర్రటి క్యాప్, వైట్ టీషర్ట్ వేసుకొని చేతిలో ఏదో పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇందులో ట్రంప్ కాస్త లావుగా ఉన్నట్లు చూపించారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు నేచురల్ ట్రంప్ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన ట్రంప్ బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.